స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామివారు మనకు చాలా విశేషమైనది, విశిష్టమైనది అని చెప్పచ్చు. ఎందుకంటే వీటిని ఆల్రెడీ మనం మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిశారో అదే ప్రకారంగా ఉప్పల్ బగాయతులు కూడా మనకు ఇక్కడ గుండులో వెలిసినటువంటి స్వామివారు. ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం వ్యక్తమూర్తి అయినా కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి కాలభైరవుడు చాలా విశేషమైనటువంటిది. సుమారు 500 సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చెప్పబడింది. పురావస్తు వాళ్ళు తెలుసుకుని చెప్పినటువంటి విషయాలు. కాబట్టి వీటిని ఈ యొక్క దేవాలయం మిక్కిలి దేదీప్యమానంగా వెలగడానికి ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేశాం. సుమారు 15 కోట్లతో ఈ నిర్మాణం జరగబోతుంది. కాశీలో ఉన్నటువంటి ఏ అయితే దేవాలయం ఉన్నదో అదే ప్రకారంగా మీరు లోపల రాగానే కాశీలాగా మీకు కనబడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. వీటిని గుర్తించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. మీరు చెప్పండి. మీ పేరు స్వామి? నా పేరు వేలు ఆనందాచారి, పద్మశ్రీ అవార్డు వేలు ఆనందాచారి. సార్ స్వయంభూ అంటున్నారు కదా, అంటే ఎవరన్నా ఇక్కడ పూజలు చేస్తే కానీ లేకపోతే తపస్సు చేస్తే కానీ వెలిచిన అవకాశం ఉందా, లేకపోతే ఎందుకు వెలిచారు ఇక్కడ? ఇప్పుడు కొన్ని చాలా మనం భూమి లోపల తవ్వుతూ ఉంటామండి. తవ్వినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, మనమైతే చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు, మనకి ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాళ్లను పరిశీలించి ఈ రాక్ని వాళ్ళు చూసిన తర్వాత సుమారు 500 సంవత్సరాలు పైబడి ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళు ఇంతకుముందు తపస్సు చేశారా, లేదు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఋషులు ఉన్నారా, సిద్ధ పురుషులు ఉన్నారా మనకైతే తెలియదు. కాబట్టి విశేషమైనటువంటి ఒక విగ్రహం, ఆ మూర్తిని చూడగానే మనకు ఒక ఆహ్లాదంగా ఉంటుంది. స్వయంభూని ఎలా ప్రకటించారు సార్? స్వయంభూని ఎలా ప్రకటించారు? మంచి ప్రశ్న. స్వయంభూ అంటే ఎట్లా అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. స్వయంభూ ఎట్లా, క్రియేషన్ ఎట్లా అనేది 2 రకాలు ఇప్పుడు తెలుసుకోండి. క్రియేషన్ అంటే నేను ఒక విగ్రహం తయారు చేసి అక్కడ వచ్చి ప్రతిష్ఠ చేయడం, ఒక విగ్రహం నిలబడుకుని ఉంటుంది అక్కడ వచ్చి. స్వయంభూ అంటే గుండులో వెలుస్తుంది అది ఆటోమేటిక్గా. నేనైతే చూడలేదు, మీరు చూడలేదు, కాబట్టి వాళ్ళ తాత ముత్తాలు చేస్తున్నారు. కాబట్టి అందు గురించి వాళ్ళు చూసిన తర్వాత ఇది స్వయం వ్యక్తమూర్తిగానే చెప్పబడుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. సార్ కొంచెం స్ట్రైట్గా ఉండాలి. చెప్పండి సార్. నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటేశ్వర. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో స్వయంభూ వెలిసినటువంటి కాలభైరవ స్వామి విగ్రహం ఏదైతే ఉందో శిలాశిల్పము, అది 500 సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే దేవాదాయ శాఖలో ఏదైతే చీఫ్ స్థపతిగా, అట్లాగే ఈ మధ్యలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆనందాచారి వేలు గారు కూడా వారు దీన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఇవన్నీ నేపథ్యంలో మన కట్టడాలు, మన దేవాలయాలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలుగా గుర్తించి ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుని నమోదు చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారికి ఆ ధృవీకరణ పత్రాన్ని కూడా కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను ఫౌండర్ చైర్మన్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. మా తాత ముత్తాతల నుండి చెప్పండి సార్. ఇక్కడ వచ్చి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ టోటల్. ఇక్కడ మా తాత ముత్తాతల నుండి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ అని వాళ్ళు చెప్పేవారు. మాకు ఇక్కడ రావడానికి దారి అనేది ఉండకపోవు. ఆ కాలువలు మూసినది ఉండే ఆ దాటి రావడాలంటే అప్పుడు చిన్నప్పుడు బ్రిడ్జులు ఏం లేవు మాకు. చిన్న కట్టలు వేసుకొని దాన్ని దాటి వచ్చి పూజలు చేసేది. ఇక్కడ దగ్గర 200 years మా ముత్తాతల నుంచి చెప్పుకుంటూ వస్తూనే పవర్ఫుల్ టెంపుల్ అని ప్రజెంట్ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జియాలజిస్ట్, ఆంకాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చి చూసి చెప్పారు. ఇక మీరు కూడా మంచిగా మొక్కండి, మంచిగా జరుగుతుంది. ఇక్కడ దేవాలయ భూములు ఏమైనా ఉన్నాయా? దేవాలయ భూమి ఇది ఆల్రెడీ ఇది అలాట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ మా సొంత భూమి. HMDA బగాయికి ఇది
1000 yards అలాట్ చేసి వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎకరం ల్యాండ్కి 1000 గజాలు ఇచ్చారు మాకు. మీకు టోటల్ 1000 గజాల ప్రాంగణం ఇది. రైతులది అన్ని పొలాలు పండేవి, కూరగాయలు పండించేవి, అన్ని తోటలు పండించేవి. గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత లేఅవుట్ చేసిన తర్వాత లేఅవుట్లో ఇటువంటి టెంపుల్ ఉన్నదండి ల్యాండ్ ఈ లేఅవుట్లో ఇక్కడ గుడి ఉన్నట్టు కూడా అందరికీ తెలిసిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేసి అందరూ వచ్చేసి పూజలు చేస్తుంటే అప్పుడు ఈ భైరవుడు అని ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా అనే కనేజర్ ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరూ తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ Thank you.